40 రోజులు తెల్ల బట్టలు, నల్ల బైబిల్ చేతులు. ఓకేనా? పవిత్రంగా ఉంటారు, పొద్దున్న లేస్తారు, మంచిగా ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు. అలా రోడ్డు మీద తిరిగి ఎక్కడెక్కడ తిరిగి వచ్చేస్తారు ఇంటికి పోయి. అలా 40 రోజులు గడిచిపోద్ది. ఈ 40 రోజుల్లో దేవుడిని అడుగుతూనే ఉంటారు, రోజు అడుగుతూనే ఉంటారు. దేవుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. మరి అదే పవిత్రత నీ జీవిత కాలం అంతా ఎందుకు ఉండట్లేదు? దేవుడు కోరుకునేది అదే అండి. ఏదో 40 రోజులు 30 రోజులు మాలల లెక్క కాదు. ఓకేనా? అలాగా ఈరోజు మనుషులందరూ ఇలాగా దీక్షలు చేస్తున్నారని యేసుమాల అని ఒకటి వచ్చేసింది మన దగ్గరికి. తెలుసా అండి? ఉందండి మన దగ్గర యేసుమాల. ఓకేనా? అయ్యప్ప మాల ఎట్లుందో ఆ మాలలు ఎట్లున్నాయో, లేదా శ్రీరామ్ మాల ఎట్లున్నాయో ఇతనే యేసుమాల ఒకటి క్రియేట్ చేసింది మనోడు. ఎక్కడుంది బైబుల్లో? లేదు, బైబుల్ ఎక్కడ లేదు. ఎవరు క్రియేట్ చేసిండ్రు? ఎవడో ఉన్నాడు పలికి మానవుడు. ఓకేనా? వాడు ఒక సంఘంలో పెట్టగానే వాడిని చూసి ఇంకోటి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఊరంతా ఇది పాకిందనమాట. అంటురోగు పాకినట్టు. దాన్ని చూసి అందరూ ఏమనుకుంటారు? అమ్మ మనం కూడా 40 రోజులు వేసేయాలనుకుంటారు. మరి దీన్ని దేవుడు అంగీకరిస్తాడా? వాక్యం స్వీకరిస్తుందా? వాక్యం ఒప్పుకుంటుందా లేదా అనేది ఇవన్నిటిని మనం పరిశోధనలోకి తీసుకోవాలి. కంటే ఖచ్చితంగా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేరు? ఏదేమైనా పర్లేదండి, గొడ్డెల్ని చేల్లో పడ్డట్టే. ఓకేనా? అందరు చేస్తున్నారుగా మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. ఓకేనా? ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న జీవితాలలో, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఆచార పద్ధతిగా వెళుతూనే ఉంది తెలుసా. కానీ ఇది కాదంటండి, దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు రాబోతాయి అసలు బైబిల్లో చూసాం. అసలు బైబిల్లో ఉపవాసం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మొదటిగా ఉపవాసం ఎవరు చేశారు? ఓకేనా? వారు చేసిన ఉద్దేశం ఏంటిది? ఎందుకు చేశారు? చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ మనకు తెలియాలి. ఖచ్చితంగా తెలియకపోతే మనము పొరపాట్లు పడిపోతాము. మనం ఎప్పటికీ తెలుసుకోలేము. మన జీవితంలో ఎప్పటికీ తెలుసుకోలేమండి. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుందని చెప్పే బైబిల్. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు మనకు వాక్యం. ఓకేనా? అన్ని పుస్తకాలు అర్థమైనట్లు, అన్ని నవలలు అర్థమైనట్లు, అన్ని పేపర్స్ అర్థమైనట్లు బైబిల్ అర్థం కాదు. దాని భావం వేరే ఉంటది. ఓకేనా? అక్షర రూపంలో చదువుతాం కానీ దాని భావము చాలా దూరంలో ఉంటుంది అనమాట. చూద్దాం అసలు బైబిల్లో మొట్టమొదటి ఉపవాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, చేయవలసిన అవసరం వచ్చింది, ఈ రోజు చేస్తున్న వాళ్ళు ఆ రోజు చేసిన వాళ్ళతో సమానంగా మ్యాచ్ అయితే లేదో మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? చూడండి, మొదటి